ఏటి నువ్వు తీసుకున్న నగ ఇది కూడా తీసుకెళ్తున్నానే. భద్రంగా సంచిలో పెట్టుకుంటాను, ఏం పర్వాలేదులే. అది కదత్తయ్య, అది నాది కాదు. అరుణ్ బాబు గారు నాకిచ్చిన నగ ఏది అని అడిగితే నేను సమాధానం చెప్పుకోలేను. చూసావమ్మా, దీన్ని చూడ్డానికి మనం అంత దూరం నుంచి వస్తే అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి, 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అని చెప్పొచ్చు కదా. నగలు అడుగుతోంది. మిమ్మల్ని ఉండమని చెప్పాలనే ఉంది, కానీ నేనిక్కడ ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. అర్థం చేసుకో, నీకు దండం పెడతానత్తా. ఆ నాకు ఇచ్చేసాళ్ళు. ఏటే ఇచ్చేది? ఆ మాట తప్ప వేరే మాట మాట్లాడవ నువ్వు. ఆ శాంభవి ఏమందో తెలుసుగా నీకు? నిజమైన నా మేనకోడలు సరసువి నువ్వే అని నేను చెప్పుంటే నిన్ను సంపి పాత పెట్టుండేది. నువ్వు మా సరసువి కాదని చెప్పలేదు కాబట్టి నువ్వు బతికిపోయావు, అది గుర్తు పెట్టుకో. శాంభవి అమ్మగారు చెప్పినట్టుగా మీరు నాటికి వాడారు కాబట్టి అమ్మగారు మీకు డబ్బిచ్చారు. అమ్మగారు ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఆ నగ ఇచ్చేసి వెళ్ళాలి కదా. నా భర్త కట్టిన ఈ తాళి మాత్రం ప్రాణం ఉన్న నన్ను అగాధంలోకి నెట్టేస్తుంది. సౌభాగ్యం అనుకున్న ఈ తాళి బొట్టే నా జీవితానికి సమస్యల వలయంగా మారిపోతుందనుకోలేదు. నా భర్తే నన్ను రక్షించలేనప్పుడు నన్ను ఇంకెవరు కాపాడగలరు? రక్షణనిచ్చే తండ్రి, కోరికలు కూడా తీర్చే దేవుడు అన్నీ భర్తేనమ్మా. ఆ దేవుడు వరాలివ్వగలడేమో కాని ఆడదానికి సౌభాగ్యాన్ని, మాతృత్వాన్ని ప్రసాదించలేడు. వాటిని ఇవ్వగలిగేది కట్టుకున్న భర్త మాత్రమే. అందుకే భర్త అనేవాడు దేవుడి కంటే చాలా గొప్పవాడు. అసలు దేవుడి కన్నా ముందు మీ నాన్న కాళ్ళకి నమస్కారం చేసేది అందుకేనమ్మా. అర్థమైందా? జీవితాంతం గుర్తు పెట్టుకునేలా చెప్పావమ్మా. సరసు, ఏం చేస్తున్నావు? ఏం లేదు రాహుల్ బాబు, మీ పాదాల మీద ఏదో ఉన్నట్టుగా అనిపించింది. ఈ పెళ్లి సంబంధం చెడిపోయిందని మీరేం అనుకోకండి. అయ్యో, ఈ సంబంధం చెడిపోయిందంటే మీరింతకన్నా గొప్ప సంబంధం ఇంకోటి చూస్తారని మాకు తెలుసు బాబు. మీకేమైనా డబ్బు కావాలా? ఇస్తే వద్దంటావా? ఇవ్వండి. అయ్యో, మొహమాట పడకండమ్మా. ఎంత కావాలి? అది అది నేనిచ్చాను. అమ్మగారు ఇచ్చారు బాబు గారు. ఎల్లెత్తాం అమ్మా. సరస్సు జాగ్రత్త. బాబు గారు ఎల్లెత్తాం. పదవే. ఎల్లెత్తామమ్మా. నిజం చెప్పి అప్పుడు వెళ్ళండి. నిజమేటండి? ఏం తెలియనట్టు నటిస్తే
నేను నమ్మేస్తాననుకున్నారా? నిజం చెప్పు, ఈ ఇంట్లో ఉన్నది నీ మేనకోడలు సరసే కదూ? నిజం చెప్పకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. చెప్పు. అవునండి, అది మా సరసుయే. ఆ విషయం శాంభవి అమ్మగారికి కూడా తెలుసండి. అయినా మమ్మల్ని బెదిరిస్తారేటండి? ఆ శాంభవి అమ్మగారిని అడగండి. నువ్వు రాయే. నువ్వు తెలివైన దానివని తెలుసు, కానీ మరీ ఇంత తెలివైన దానివి అనుకోలేదు. నీ తెలివితేటలతో మమ్మల్ని అందరినీ ఎర్రి దద్దమ్మల్ని చేసి ఆట ఆడుకున్నావు. షట్ అప్. యు క్రాసింగ్ యువర్ లిమిట్స్. లిమిట్స్ క్రాస్ చేస్తుంది నువ్వు, నేను కాదు. ఇది సరస్సు అన్న విషయం నీకు తెలుసు. ఆయన ఆవేశం, తొందరపాటు మనందరికీ సమస్యగా మారుతున్నాయి. అవును శాంభవి. దాన్ని పంపించేమని వాగ్దేవి అక్క ఆ రోజే చెప్పింది. పంపించకుండా ఉంచినందుకు అక్క ఏముంటుందా అని నాకు కొంచెం భయంగానే ఉంది. వీలైనంత త్వరగా బుచ్చమని పంపించేస్తాను. మీరెవ్వరూ దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు. పూలు తాజాయేనమ్మా. ఈ గులాబీలు ఎలా ఇస్తున్నావు? చెటాకు 100 రూపాయలమ్మా. ఏంటి, 50 గ్రాములు 100 రూపాయలా? బతుకమ్మ పండగ కదమ్మా, పూలు ఎక్కడా దొరకటం లేదు. పూలతో పూజ చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యానికి బేరాలు ఆడకండమ్మా. సరే సరే, ఓ 2 చటాకులు గులాబీలు, ఓ 2 చటాకులు చామంతులు ఇవ్వు. చూసివ్వు. మెప్పించి ఒప్పించి పూజ చేయి బిడ్డా, నువ్వే గెలుస్తావు. అంతా మంచి జరుగుతుంది. నాకు నా ఇంటికి మంచి జరుగుతుందంటే ఎవరు అవునన్నా కాదన్నా ఈ పూజ చేసి తీరాలి. చేయాలి, చేస్తాను. ఇవి పువ్వులను పూజించే మాసమంట. ఈ కలువ పువ్వులతో శ్రీకృష్ణుడికి పూజ చేస్తే అందరికీ మంచి జరుగుతుందని ఎవరో అమ్మవారి భక్తురాలు చెప్పింది. అందుకే ఆ పూజ చేయడం కోసం వీటిని తీసుకొచ్చానమ్మగారు. ఏం చేస్తే ఈ ఇంటికి మంచి జరుగుతుందో నీకు తప్ప మాకెవ్వరికీ తెలీదనుకుంటున్నావా? ఇవాళ పూజ అంటుంది, రేపు వ్రతం అంటుంది, ఆ తర్వాత హోమం అంటుంది. ఏం చెప్పినా ఏం చేసినా తనకెవరూ అడ్డు చెప్పరన్న ధైర్యం అనుకుంటాను శాంభవి. సరే అనాలా? అట్లీస్ట్ మనకు మాట చెప్పాల్సిన అవసరం లేదా? ఇప్పుడు చెప్పింది కదా. అడిగి చేస్తే అనుమతి అవుతుంది, అడగకుండా చేస్తే అధికారం అవుతుంది. తనకి ఆ అధికారం ఉందనుకోబట్టే ఇలా చేస్తోంది బావగారు. అది మీకు అర్థం కావడం లేదేమో గాని మా అందరికీ ఎప్పుడూ అర్థమైంది. చూడు, నువ్వు ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటివి మేము చెయ్యగలం, చేయించగలం. వెళ్ళోపలికి. సరే అమ్మా. ఆగు సరసు. ఇంకా పూజలేం చేస్తుంది? సర్లే తేజ, ఆ పూజేదో నేనే చేస్తాను. ఇప్పుడు చేస్తాననడం కాదు, చెయ్యాలన్న ఆలోచన వచ్చిన వాళ్ళు చేస్తేనే
మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేయగలుగుతారు. అమ్మా సరసు, ఆ పూజ నువ్వే చెయ్యమ్మా. సరే మామయ్య. వెళ్ళి నీ పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోమ్మా. తేజ, డాడ్. ఆ పూజ చేయడానికి ఏమి అవసరం అవుతాయో అవన్నీ తీసుకొచ్చి సరస్సుకి ఇవ్వు. ఓకే డాడ్. అమ్మా సరస్సు, లోపలికి వెళ్ళు. ఇంట్లో పెట్టగానే మీ ఇంటికి పండగ కళ వచ్చేసింది. నువ్వేం చేసినా పండగలానే ఉంటుంది బుచ్చమ్మ. అయ్యో, నన్ను ఆ పేరుతో పిలుస్తున్నావేంటి? బుచ్చమ్మ కాదు, సరస్సు అని పిలవాలి. ఇప్పుడు నా పేరు మారిపోయింది. పేరు మారిపోవటం ఏంటి? నీకు అవన్నీ తెలియదులే, దాని గురించి నువ్వేం మాట్లాడుకో. నీకో విషయం తెలుసా? ఏంటి? కృష్ణుడికి పూజ చేస్తే మంచి జరగడమే కాదు, పెళ్లి కాని అమ్మాయిలు ఇంటి ముందు కృష్ణుడి పాదాలు వేస్తే చేసుకోబోయేవాడు ఎదురొస్తాడంట. అది తెలుసుకో మరి. ఇప్పుడు రాహుల్ బాబు ఎదురొస్తే నా కోరిక తీరుతుంది కదా. ఏ సరసు, రుక్మిణి వదిన నిన్నెందుకో పిలుస్తుంది. కున్నావా లేదా అని అడగడానికి. నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? వెళ్ళి బట్టలు మార్చుకునిరా. మా అందరికీ మంచి జరగాలని నువ్వు పూజ చేస్తున్నావు కదమ్మా, నీకోసం ఎవ్వరికీ తెలియకుండా బట్టలు తీసుకొచ్చాను. నీ గదిలో పెట్టాను, వెళ్ళి మార్చుకునిరా. మీరు నా కోసం? నువ్వు మా కోసం ఆలోచించినప్పుడు మేము నీకోసం ఆలోచించకూడదా? పూజకు ఆలస్యం అవుద్ది, వెళ్ళి త్వరగా మార్చుకునిరా. వెళ్ళమ్మా, వెళ్ళు. సరస్సు ఇంకా రాలేదా? ఎందుకొస్తుంది? మనందరం దానికోసం ఎదురు చూసేలా చేసుకుంటుంది. ఏంటి శాంభవి, నువ్వేం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? మంచి బట్టలు కట్టుకోవడం కూడా నీకు తప్పులా కనిపిస్తుందా? అది కాదు బావగారు. నేనంతా విన్నాను.
సరస్సు మన కోసం ఆలోచించడం తప్ప, మనందరికీ మంచి జరగడం కోసం పూజ చేయడం తప్ప, పూజకి మంచి బట్టలు వేసుకోవడం తప్ప? సరస్సు ఇలా తయారవడం చూసి తట్టుకోలేకపోతున్నారు అంటే మీ ఆలోచనలో అసూయ పెరిగిపోతుందని అర్థం. అరుణ్ ప్రసాద్ గారు, అమ్మాయి కంకణం కట్టండి. అలాగే రామ్. అమ్మా సరసు, పూజ చేస్తుంది నువ్వే కాబట్టి కృష్ణయ్యని మనసారా స్మరించుకొని ప్రార్థన చేసుకోమ్మా. టైం ఎక్కువగా లేదు, ఏదో ఒకటి చేయండి అమ్మా, లేకపోతే ఏదో ఒక అనర్థం తప్పకుండా జరుగుతుంది. దానికోసమే ఇలా చేసుంటుంది. సరస్సు, ఏంటమ్మా ఇది? ఈ పూజ ఆగనివ్వను మావయ్య, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. ఏయ్, నిమిషాలు తీసుకురావడానికి నువ్వేమన్నా మాయలు మంత్రాలు చేస్తావా? నేనేదో ఒకటి చేస్తాను, నేను తీసుకొస్తాను మావయ్య. ఆగమ్మా, ఎలా వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? ఇంత తక్కువ వ్యవధిలో తీసుకురావడం నీ వల్ల కాదమ్మా. గారు, 20 నిమిషాల్లో రాహుల్ ఎలా తీసుకురాగలడు? మగవాడు తీసుకురాలేకపోతే ఆడపిల్ల ఎలా తీసుకురాగలుగుతుంది? ఈ ఇంటికి ఏ సంబంధం లేని ఆ అమ్మాయి మనందరం బాగుండడం కోసం పూజ చేస్తుంటే నా ఇంటికి వారసుడైన నా కొడుకు చేయలేడా? రాహుల్, వెళ్ళు. రాహుల్, వెళ్ళు. మొత్తానికి ఏ ఆటంకం లేకుండా పూజ ఫలించింది. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందమ్మా. శుభం భూయాత్. శుభస్య శీఘ్రం. సాధించావు. ఈరోజు సరస్సు చేసిన పూజకి నువ్వే హీరో అనిపించావు. రాహుల్, ముందు వెళ్ళి బట్టలు మార్చుకో. అలాగే పంతులు గారు. అమ్మా సరస్సు, పంతులు గారు చెప్పింది అర్థమైందా? అక్కడ దీపం ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి నేను వెళ్ళొస్తానమ్మా. నేను వెళ్ళొస్తాను అరుణ్ ప్రసాద్ గారు. నేనేం చేశానమ్మా? అమాయకురాల్లాగా ఇంకా నటించాలని చూడకు. నీకు పెళ్ళైందన్న విషయం మాకెందుకు చెప్పలేదు? పెళ్ళైందనే విషయం ఈవిడికెలా తెలిసింది? ఆంటీకి ఈ నిజం తెలిసిపోయిందంటే
నేనే సరసు భర్తనన్న విషయం తెలిసిపోయిందే ఏంటి? కాత్యాయని, బుద్ధుండే మాట్లాడుతున్నావా? ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది నా బుద్ధి గురించి కాదన్నయ్య గారు, మీ నెత్తికి ఎక్కించుకుని ఊరేగుతున్న దీని బుద్ధి గురించి. అడిగిన దానికి జవాబు చెప్పకుండా దిక్కులు చూస్తావేంటే? నీకు పెళ్ళైనా కూడా మొగుడు దగ్గర ఉండకుండా ఇక్కడ ఉంటున్నావంటే వాడు నిన్నొదిలేశాడా, నువ్వే వాడిని వదిలేశావా? నీ మొగుడెవడో చెప్పవే. చెప్పవే, చెప్పు. కొట్టేయడానికి ప్లాన్ చేసుంటుంది. బావగారు, మీకు తెలియకుండా మీ కొడుకుని పెళ్లి చేసుకుని మిమ్మల్ని మోసం చేసింది ఇది. దీని ఇన్నాళ్ళు మీరు నెత్తికెక్కించుకుని ఊరేగుతున్నారు. ఇది ఎంత పెద్ద మోసగత్తో మీకిప్పటికైనా అర్థమైందా? ఇప్పటికైనా దీని నిజ స్వరూపం అందరికీ తెలిసింది కదా? ఇంకా దీంతో మాటలేంటి సంభవి? ఏంటి బాసు, ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు? బాసు, ఒక విషయం అడుగుతాను, చెప్పు. సరస్సుని ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా? పెళ్ళైతే అయిపోయింది కదా. ఒక్కసారి పెళ్ళయ్యాక కష్టమో నష్టమో ఏదోటి భరించాలి. నీ బిజినెస్ కోసం ఒక అమ్మాయికి అన్యాయం చేస్తావా? జస్ట్ ఒక డ్రీమ్ వచ్చినందుకే ఇంత టెన్షన్ పడిపోతున్నావు అంటే, నువ్వే తన భర్తవని సరస్సు నిజం చెప్పేసుంటే నీ గుండె ఆగిపోయేదేమో. చూసి ఫోన్ చేస్తోందా? ఆ మ్యాటర్ గురించి అడిగితే ఇప్పుడు ఏం చెప్పాలి? టెన్షన్ పడుతుందేంటి? వాగ్దేవి కానీ ఫోన్ చేసిందా? వాగ్దేవి అక్క ఫోన్ చేస్తోంది. నువ్వు అక్కకి సరస్సు గురించి, అదే ఆ బుచ్చమ్మ గురించి ఏం చెప్పలేదు కదా? చెప్పాల్సిన నువ్వే చెప్పనప్పుడు నేనెందుకు చెప్తాను? హాయ్ అక్క, ఎలా ఉన్నావు? ఇంకా ఎన్ని రోజులు దాస్తావు? అక్కకి మ్యాటర్ తెలిసిపోయినట్టుంది. దాయడం ఏంటక్క? దేని గురించి అడుగుతున్నావు? దేని గురించి అడుగుతున్నానో నీకు తెలీదా? చెప్పాలి. ఇప్పుడు మొదలవుతుంది అస్సలు సినిమా. ఏం మాట్లాడవేంటి శాంభవి? అక్క, అది మీ బావగారిని నాకు చూపించకుండా ఇంకెన్ని రోజులు దాస్తావు అని అడుగుతున్నాను. అర్థం కాలేదా? థ్యాంక్ గాడ్. బావగారి గురించా? సరస్సు గురించి అనుకున్నాను. ఈ రోజైనా నాకు చూపిస్తావా లేదా? నాకు ఆయన్ని చూడాలనుంది. ఒక్కసారి మీ బావగారిని చూపించు శాంభవి. తప్పకుండా చూపిస్తానక్క. 2 minutes లో నీకు కాల్ చేస్తాను. సరే. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలంటే ఏం చెయ్యాలి? డాక్టర్ గారు ఫోన్ చేశారా బావగారు? ఏమన్నారు? అవే మందులు కంటిన్యూ చేయమన్నారు. డాక్టర్ గారు చెప్పింది కరెక్టే. ఆ మందుల వల్లే మీరు కోలుకున్నారు. మందులు గాయాన్ని నయం చేయడానికి మాత్రమే. నేను కోలుకున్నది మాత్రం సరస్సు చేసిన సేవలు. అన్ని విషయాలు చెప్పుకొని చర్చించుకునే అంత సాన్నిహిత్యం మా ఇద్దరి మధ్య లేదు. అభిప్రాయ భేదాలు వచ్చినంత మాత్రాన ప్రేమలు లేకుండా పోతాయా ఏంటి? అక్కకి మీరంటే చాలా ఇష్టం. మీ మీద ప్రేమ ఉండబట్టే అన్నిసార్లు ఫోన్ చేసి మీ గురించి అడుగుతోంది. అక్కకి ఫోన్ చేస్తాను.
బావగాని చూస్తాన్నావుగా, ఇదిగో చూడు. ప్రమాదం జరిగేలా చేశారు. ఇప్పుడు ఈ మందులు అవి వీళ్ళకిస్తే బాబుగారి ప్రాణాలతో చల్లగాట మారుతారు. చెప్పింది వినపడనట్టు అర్థం కానట్టు అలా చూస్తావేంటే? ఇవ్వో. లేదమ్మా, సాంబవి అమ్మగారు అరుణ్ బాబు గారికి దగ్గరుండి అన్ని చూసుకోవడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అన్ని నేనే చూసుకుంటా. ఏయ్, చెప్పింది వినకుండా నాకే సమాధానాలు చెప్తావేంటే? ఒళ్ళు కొవ్వెక్కిందా? నోరు లెగుస్తుందంటే నువ్వేం చేయక్కర్లేదని చెప్తుంటే అర్థం కాదా నీకు? ఇవ్వు. అయ్యో, మీరెన్నైనా చెప్పండి, అరుణ్ బాబు గారికి సంబంధించిన పని నాదే. నేను తప్ప ఇంకెవరు చేసినా బాబుగారు ఒప్పుకోరు. అక్కిప్పుడు దాని గురించి అడుగుతుందేంటి? అంటే బుచ్చమ్మే సరస్సులో నటిస్తుందన్న విషయం అక్కకి తెలిసిపోయిందా? నేను అడిగిన దానికి జవాబు చెప్పవేంటి శాంభవి? అక్క, నువ్వు చెప్పిన వెంటనే పంపించేశానక్క. అక్క, మన బ్రాంచ్ మేనేజర్ తో కాల్ మాట్లాడాలి. నేను నీకు మళ్ళీ ఫోన్ చేసేదా? ఓకే, బాయ్. శాంభవి, పనిలో పెట్టుకోవాలా వద్దా అని అక్కని అడిగితే వద్దు అని చెప్పింది. అక్క వద్దని చెప్పగానే అవసరం లేదని పంపించేశాను. ఆ విషయం గురించి అడిగింది. మీరు రెస్ట్ తీసుకోండి బావగారు. పని మనిషి గురించి వాగ్దేవి అడగడం ఏంటి? పని మనిషి గురించి వాగ్దేవికి చెప్పడానికి శాంభవి అంత టెన్షన్ పడ్డం దేనికి? మీరేం చేస్తున్నారు? ఇంట్లో పని వాళ్ళు ఏమయ్యారు? అమ్మా సరసు, నువ్వు అలాంటి పనులు ఏమీ చేయకు. మీకు నా చేత వండి పెడితేనే నాకు తృప్తిగా ఉంటుంది. దయచేసి వద్దనికండి. సరేనమ్మా, నువ్వు వెళ్ళి నీళ్లు టాబ్లెట్లు తీసుకురా. హలో సార్, నేను రామునండి, రిజిస్టర్ ఆఫీస్ నుంచి. రాము చెప్పండి. మీరు మ్యారేజ్ రిజిస్టర్ కావాలని అడిగారు కదా సార్, ఈ రోజు ఏర్పాటు చేసేసాను. మధ్యాహ్నం 3 గంటలలోపు వచ్చేసేయండి. మీ మ్యారేజ్ రిజిస్టర్ చేసేద్దాం. సంతకం చేయడానికి కూడా లక్కీగా ఓ మనిషి దొరికాడు సార్. మీరు త్వరగా వస్తే పని అయిపోతుంది. ఇక్కడ చాలా ప్రాసెస్ ఉంటుంది సార్. లేట్ చేస్తే పని జరగదు. త్వరగా వచ్చేయండి. సరే, నేను వచ్చేస్తాను. 2-3 రోజుల్లో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి ఒక రోజు ముందుగా చెప్తానన్నాడు. ఇప్పుడు సడన్ గా ఫోన్ చేసి రమ్మంటున్నాడు. సరస్సుని ఇప్పటికిప్పుడు ఎలా తీసుకెళ్ళాలి? సర్లే, ఈ ఛాన్స్ మిస్ చేస్తే ప్రాజెక్ట్ చేజారిపోతుంది. ఎలాగైనా సరస్సుని తీసుకెళ్ళాలి. దాని గురించి ఏమీ గుర్తులేదా? అరుణ్ ప్రసాద్ గారు, మీరు చాలా రోజుల తర్వాత స్లోలోకి వచ్చారు. మీరు ఎక్కువగా మాట్లాడుతూ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. నాన్న కోసం ఇప్పుడు ఆయనకి ఆ విషయం గుర్తు చేస్తే అరుణ్ బాబు గారు ఆవేశంలో మళ్ళీ మంచాన్ని పడతారేమో. అరుణ్ బాబు గారి పరిస్థితి కొంచెం కొంచెం మెరుగుపడిన తర్వాత సరైన సమయం చూసుకొని చెప్పాలి. నగలు
కారణం ఉండే ఉంటుంది. కారణమేం లేదు బాబు గారు, నాకే ఇష్టం లేదు. ఇవి మీ దగ్గరే ఉంచండి. నిజం చెప్పు సరస్సు, ఈ నగల కోసం నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా? శాంభవి, కాచాయని, అందరిని ఎందుకు పిలుస్తున్నారు బాబు? ఏంటి బావగారు? ఇవి నేను సరస్సుకిచ్చిన నగలు. ఈ నగల కోసం మీరెవరైనా సరస్సుని ఇబ్బంది పెట్టారా? ఏం చెప్పకుండా అన్నయ్య గారు మమ్మల్ని ఎందుకు అడుగుతారు? సరసు చెప్పు సరసు, ఎవరి గురించి ఏం చెప్పావు? నేనెవరి గురించో చెప్పలేదు రాహుల్ బాబు. సరస్సు, నువ్విక్కడ ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను ఎవరేమన్నారో ధైర్యంగా చెప్పు. నిజం చెప్తున్నాను మామయ్య గారు, నన్నెవరూ ఏమీ అనలేదు. ఎవరు ఏమీ అనకుండా నీకిచ్చిన నగలు ఎందుకు తిరిగిచ్చేస్తున్నావు? మీరేం చేస్తున్నారు డాడీ? అవి మీరు నా కోసం కొన్న నగలు. నా నగలు సరస్సుకి ఇవ్వడం ఏంటి? నీకు కావాలంటే మళ్ళీ కొనిస్తాలేమ్మా. తీసుకో సరస్సు. నాకొద్దు బాబు గారు. తీసుకోమ్మా. ఎందుకంత మొహమాట పడుతున్నావమ్మా? నేను నీకు ఏమిచ్చినా వద్దని చెప్పకూడదని చెప్పాను కదా. తీసుకో. ఎక్కువగా ఈ సరస్సుకి ఎందుకు ఇంత వాల్యూ ఇస్తున్నారు? నాకన్నా దీనికే ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? మీకు నాకన్నా ఇదే ఎక్కువైపోయిందా? దీని మీద మీకు మరీ అంత ఇష్టం, ప్రేమ, దయ, జాలి, కరుణ ఉంటే దీన్ని తీసుకెళ్లి వేరే ఇంట్లో ఉంచుకొని మీ నెత్తిరెక్కించుకోండి. నవ్య, నవ్య! బాబు గారు, బాబు గారు, ఓ తండ్రిగా మీరు అవన్నీ నవ్యమ్మ గారికి ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది బాబు గారు. శాంభవి, నేను అడిగినప్పుడు ఇద్దువు గాని ఈ నగలు నీ దగ్గరుంచు. బాబు గారు, మీరు మందులు వేసుకోవాలి. భోజనం వడ్డిస్తాను రండి. అందరూ రండి. పదరా. హలో. సరే, వస్తాను. సరస్సుతో మాట్లాడాలంటే అస్సలు వీలు పడట్లేదు. ఇప్పుడేం చేయాలి? తేజబాబు, మిగతా వాళ్ళు రావడం లేదా? వస్తున్నారు సరస్సు, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు. నాకు లేవమ్మగారు. మీ నాన్నగారు నగలిచ్చినంత మాత్రాన అవి నేను ఎలా తీసుకుంటానమ్మగారు? ఆస్తిస్తే తీసుకున్నావుగా, నగలెందుకు తీసుకో? నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. అసలు నువ్వు తాకిన నగల్ని మళ్ళీ నేనెలా తీసుకుంటాననుకున్నావు? నేనేమన్నా ముష్టిదాననుకున్నావా? చెయ్యి చాచు అడుక్కునేంత నీచమైన స్థితిలో నేను లేను. వెళ్ళిక్కడి నుంచి. మీరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు. భోంచేద్రి గాని రండి. ఏ పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావా? నా దగ్గర నీ ఏదో డ్రామాలు నడవే. అమ్మగారు,
మా డాడీ నిన్ను నాకన్నా ఎక్కువగా చూస్తున్నారు, నాకన్నా నీతోనే ప్రేమగా ఉంటున్నారు అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. కనీసం నన్ను తిట్టకుండా కొట్టకుండా కూడా చూసుకుంటున్నావు అనమాట. కన్న తండ్రితో తిట్లు తినే అదృష్టం కూడా లేకుండా చేస్తావా? ఎందుకు మా తండ్రి కూతుర్ల మధ్య దూరం పెంచుతావు? నేను నీకేమన్యాయం చేశానని నువ్వు నాకు ఇలా చేస్తున్నావు? తండ్రి కూతుళ్ళని విడదీయడం నీకెవరైనా న్యాయంగా అవుతా? మా డాడీ నన్ను కొడతాడు, చంపుతాడు, మధ్యలో నీకేంటి? నవ్య